మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేషనల్ వైజ్గా టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వకమైన శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీలో నిరంతరాయంగా కృషి చేస్తున్నందున దేవుడు వారికి తోడై ఉన్నారు. టీచింగ్ చేసే మారుమూల గ్రామాల్లో అయితేనేమి, అదర్వైజ్ సిటీస్లో అయితేనేమి, ఆ గౌరవప్రదమైన స్థానములో సాగుతున్న ప్రతి వారు భాగ్యవంతులు, భాగ్యవంతురాళ్ళు. దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ముఖ్యంగా ఏంటంటే దేవుడు వారిని ఒక ఆశీర్వాదకరమైన స్థానములో ఉంచారు. ఎందుకంటే వారి ద్వారా అనేక మంది పిల్లలకు వారు బోధించుట ద్వారా, అంటే ఎటువంటి వివక్షత లేకుండా ఒకే పట్టుదల అందరి పట్ల. తరగతి గదిలో ఒక 40 మంది ఉంటే అందరి పట్ల ఒకటే పట్టుదల, ఒకటే కసి. వాళ్ళు చక్కగా ర్యాంకులు, మార్కులు పొందాలని. ఎందుకంటే వారి చేతుల మీదుగా తర్ఫీదయ్యి ఎంతోమంది ఎస్ఎస్సిలో కానివ్వండి, ఇంటర్లో కానివ్వండి, డిగ్రీలో కానివ్వండి, ఇలాగా ఎన్నో తరగతులను దాటి దేశానికి పౌరులుగా మార్చబడుతున్నారు. నిజంగా ఎంత అభినందించాల్సిన విషయం. అందుకే దేవుడు వారిని ఉపయోగించుకుంటున్నాడు. దేవుడు వారిని ఇంకా 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 ఆశీర్వదించునుగాక. ఇతరులకు బోధించేటప్పుడు ఏమాత్రం వివక్షత చూపరు. ఒక్కటే పట్టుదల, ఒక్కటే కసి. నిశ్చయముగా అహర్నిశలు పిల్లల కొరకు, అహర్నిశలు యువత కొరకు, అహర్నిశలు మరి దేవుడు వారికి ఇచ్చిన కార్యము పట్ల వారు చేస్తున్న ప్రయాస కృషిని బట్టి నిండు మనసుతో వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శుభాలు కలుగునుగాక. ఆమేన్. అలాగే చూడండి, కీర్తనలు 32:8 మీరు గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఒక అద్భుతమైన లెక్చరర్గా, బోధకుడిగా, టీచింగ్ చేసేవారిగా, గైడెన్స్ ఇచ్చేవారిగా, మనం వెళ్ళాల్సిన రూటు, వేని నిర్దేశించేవారిగా ఉన్నట్లు మనకు ఈ వచనము తెలియజేస్తోంది. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అవును ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకు బోధించేటటువంటి దేవుడు. మనకి సందిగ్ధత ఈ లోకములో అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రతి మార్గాన్ని ఆయన ఎదుట మోకరించినప్పుడు, మనలను మనం తగ్గించుకొని కన్నీటి ప్రార్థనలు చేస్తుండగా, ఆయనను మనం వెతుకుతుండగా, ఆయన మనకు ప్రతి మార్గాన్ని నిర్దేశించే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఆయన బోధలు ఎటువంటివంటే అధికారము గల బోధలు. అందుకే ఆయన ఈ లోకములో సంచరించేటప్పుడు కోకొల్లలుగా ప్రజలు ఆయన బోధలను ఇష్టపడేవారు. ఎందుకంటే అవి ఒక ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు, అవి అధికారము గల బోధలు మాత్రమే కాదు, కానీ అవి ప్రజలను ముఖ్యంగా చింతల నుండి విడిపించేవి, వేదన నుండి విడిపించేవి, దయ్యపు శక్తుల నుండి విడిపించేవి. ఎందుకంటే అవి ఈ లోకమైన బోధ కాదు, అవి పరలోకము నుండి వచ్చిన దేవుడు ఆయన కనుక ఆయన మాటలు కూడా పవర్తో కూడినవై ఎంతో అధికారములో ఉన్నాయి. అధికారముతో కూడిన బోధలు ప్రజలు గ్రహించే విధానములో వారికి దేవుడు బోధించేవారు. బోధించే సమయంలో తీక్షణంగా, శ్రద్ధగా, తపనతో వింటున్న ప్రతి వారి సమస్యలు విడుదలయ్యేవి. ప్రతివారు కలతల నుండి బయటపడేవారు, అద్భుతాలు చూసేవారు, దయ్యపు శక్తుల నుండి, నరకపు శక్తుల నుండి విడుదల పొందేవారు. ముఖ్యంగా చూడండి, దేవుడు అన్నమాట, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని ఎట్లు పోషించుచున్నాడో, వాటికంటే మీరు నాకు ఎక్కువ శ్రేష్ఠులు అని మనతో ఆయన చెప్పిన సందర్భాలు మనకు గుర్తే. ఆయన బోధ, ఆయన సిద్ధాంతం చూడండి అక్కడ ఎలా ఉందో. అంటే ఆకాశ పక్షులు దాని రెక్కలేంతండి, అవి కష్టపడవు, అవి పెద్దగా ఏమీ కాదు, అయినను అవి ఒక్కటి కూడా నేలను పడదట. దేవుని వాక్యంలో సెలవిస్తుంది, దేవుని ఆజ్ఞ లేకుండా అవి ఒక్కటైనా నేలను పడదు. వేటగాడు ఉరివేయాలన్న దేవుని ఆజ్ఞ ఉండాలి, అవి పట్టబడాలన్న దేవుని ఆజ్ఞ ఉండాలి. ఎంతగా దేవుని వశంలో ఉన్నాయి. ఇక్కడ అదే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, ఆయనను మీ పరలోకపు తండ్రిని అవి స్తుతించుచున్నాయి. అందుకే ఒక మాట ఉంటుంది,
ఆకాశ పక్షుల కంటే ముందుగా లేచి స్తుతించే భాగ్యము మాకు ఇవ్వండి అని ఈరోజు వింటున్న ప్రతి బిడ్డ ప్రార్థించక తప్పదు. చాలా చెడ్డ దినాల్లో ఉన్నాం, చాలా ఘోరమైన దినాల్లో ఉన్నాం, ఉగ్రతలు కురిపించబడుతున్నాయి. అటువంటి దుర్దినాలలో మనం దేవుని స్తుతించటం మంచిది, ఎంతో శోభస్కరమని కీర్తనీయుడు కూడా మనకి చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక మాట మనం చూస్తున్నట్లయితే ఆయన సిద్ధాంతం చూడండి. అడవి పువ్వులను చూడండి, అవి వడకవు కోయవు, అయినను వాటికి ఎన్ని రంగులతో దేవుడు వాటి అందాన్ని తీర్చిదిద్దాడు. వాటికంటే నేను మీకు ఇంకా శ్రేష్టమైన వస్త్రములనిచ్చి నేను మిమ్మల్ని అలంకరిస్తాను, నేను మిమ్మల్ని డిగ్నిటీలో తీసుకెళ్తాను, గౌరవప్రదములో తీసుకెళ్తాను అంటూ అడవి పువ్వులను చూపిస్తూ ఆయన చెప్తాడు. ఇలాగా ఆయన చెప్పేవన్నీ కూడా మనకు ఎంతో ఎంతో మన జీవితాలకు సింక్ అయ్యే విధంగా, ప్రతిదీ స్టోరీ విధంగా, ఒక ఉపమానం విధంగా బోధించి మనల్ని సత్య మార్గంలో నడిపిస్తూ సమస్యలకు దూరంగా, అపవాదికి శక్తులకు దూరంగా రాజమార్గములో ఆయన ఈ లోకములో మనం ఉండగానే రాజమార్గములో నడిపించేటటువంటి బోధలు ఆయనవి. హల్లెలూయా. ప్రతి సందర్భంలో ఆయన ఎలా జీవించారో ఆయన విధానాలు కూడా ఈరోజు యవనస్తుల్ని మీరు కనుక దేవుని వాక్యం తెరిచి చదివితే ఎంతగా ఇన్స్పైర్ అవ్వచ్చు. ఆయన క్షమించమని అంటున్నాడు. అందరూ ఏ నేరం చేయలేదు, ఉమ్మివేశారు, కొట్టారు, సిలువ వేయబడింది. ఆ టైంలో ఆయన అంటున్న మాట ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే, ప్రభు వీరేం చేయించున్నారో వీరికి తెలియదు, వీరందరినీ క్షమించండి. చూసారా, మనకి ఎవరైనా చిన్ని అపకారం చేస్తే సచ్చే వరకు గుర్తుపెట్టుకుంటాం. నిజంగా మనిషి భావన ఇది, కానీ దేవుని యొక్క తత్వం ఎలా ఉందో చూడండి. ఆయన బోధలు క్షమించాలి. ఈరోజు మాటలు వింటున్న వారు క్షమించాలి, ప్రతి వారితో సమాధాన పడాలి. ఎంతో దైవికమైన మార్గాన్ని ఈయన బోధలు మనకి తెలియజేస్తున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు బోధలు. ఈరోజు ప్రతి ఉదయం నూతన కృపలో నేను చెప్పే ప్రతి మెసేజ్ బైబిల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు క్షుణ్ణంగా తెలియజేసేది. అనేకుల జీవితాల్లో అనేక క్రియాఫలాలను వింటున్నాం, చూస్తున్నాం. నిశ్చయంగా పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. మీరు కూడా దేవుని వాక్యాన్ని చదవండి, వాగ్దానాలను పొందుకోండి, స్వతంత్రించుకోండి. దేవుడు నడిపించి ఆ రాజమార్గాన్ని మాత్రం మీరు పోగొట్టుకోవద్దు. మీరు స్టూడెంట్గా ఉన్నారా? తప్పకుండా మీరు బైబిల్ చదవాలి. తప్పకుండా మీరు బైబిల్ ఓపెన్ చేసి ప్రతిరోజు చదవాలి. మీరు అలా చదవటాన్ని బట్టి స్టూడెంట్కి మెయిన్ ఏముండాలంటే ఒక్క మైండ్ సెట్ ఉంటే స్టూడెంట్కి చాలదండి. ఎంత కాంపిటీషన్ ఉంది ఈరోజు. చదువుకునే బిడ్డలకు ఒక్క మైండ్ సెట్ కాదు, ఆశ్చర్యకరమైన ఆలోచనలు, అంటే అన్ని విధానాల్లో చదువులలో అంతటిని గురించిన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే ఆ బిడ్డ ఇంత పోటీలో కూడా నెగ్గగలుగుతాడు. మరి ఆ జ్ఞానం కావాలంటే ఈ లోకంలో ఎక్కడా దొరకదు. దేవుని వాక్యం చదువుతూ ఉండగా దేవుడు మనకు ఆ బ్రెయిన్ని ఇస్తాడు, ఆ మెదడుని ఇస్తాడు, ఆ విధమైన స్పర్శను మనలో ఆయన కలగజేస్తాడు. అందుకే ఆయనపై ఆధారపడాలి స్టూడెంట్స్. అలాగే స్త్రీలుగా మీరున్నారా? ఖచ్చితంగా మీ ఖాళీ సమయంలో మీ పనులు ముగించబడ్డాక ఖచ్చితంగా మీరు దేవుని సన్నిధిలో చురుకైన ప్రార్థన, ఆత్మ కోసం ప్రార్థించాలి. ఏ సమస్య రాగానే అత్తగారి ఇంటి వైపు కాకుండా, తల్లిదండ్రుల ఇంటి వైపు చూడకుండా మీరు నేరుగా పరలోకమందున్న దేవుణ్ణి చూచే విధంగా మీ చురుకైన ప్రార్థన దేవుణ్ణి కదిలించునుగాక. యజమానులకు ఒక బాధ, ఇంట్లో పిల్లలకు ఒక బాధ, ఇంట్లో సబ్జెక్టులో పిల్లలు ఎవరో ఫెయిల్ అయ్యారు. ఇదిగో నీకు ఏది నీ కుటుంబంలో సమస్యగా అది నీ గుండె భరించలేకపోయినా వెంటనే పరలోకమందున్న దేవునికి నీవు మోకాళ్ళేసి చురుకగా ప్రార్థించాల. బయట 100 మందికి చెప్పాక కాదు దేవుని బిడ్డ, వెంటనే పరలోకమందున్న దేవుని చూడాల. అదే చురుకుతనం. అక్కడి నుండి మనకు సమాధానం రాబోతుంది. మీరు ఎంప్లాయీగా ఉన్నారా? అయితే మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టండి. ప్రతిరోజు ఆయన యొక్క అథారిటీని పొందండి, ఆయన యొక్క స్వరాన్ని వినండి. ప్రభువా, చేసేది మేం కాదు, వెళ్ళేది మేం కాదు, కేవలం నీ కృపే అంటూ మీకున్న సమస్తాన్ని ప్రక్కన పెట్టేసి, డబ్బు కాదు, మీకున్న అధికారం కాదు, అన్నీ ప్రక్కన పెట్టేసి రాజుల సహితమే రాజరికపు వస్త్రాలు తీసివేసి దేవుని పాదాల చెంత పడ్డారు. ఎంప్లాయీస్గా ఉన్నవారు దేవుని పాదాల మీద పడండి. అలాగే దైవజనులుగా సంఘాలు నడిపించేవాళ్ళు దేవుని పాదాల మీద పడండి.
నిశ్చయంగా దేవుడు ఎంతో అభిషేకముతో కూడా మార్గాలను నడిపించబోతున్నాడు. ఈరోజు మీకు కూడా ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక గైడెన్స్ మీకు అవసరం, ఏదో ఒక ప్లాన్ మీకు అవసరం. దేవుని పాదాల చెంత పడండి, మోకాళ్ళపై ఉండండి. దేవుని మీ పట్ల కనికరించబోతూ ఉన్నాడు. వ్యాపారంలో ఒక ఆలోచన దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఎక్కడ మోసపోకుండా ఉన్నట్లుగా లోకంలో ఉన్న ప్రజలు అవకాశాన్ని చూసి దేవుని పిల్లలపై దెబ్బ కొడుతున్నారు. దేవుని బిడ్డలైతే ప్రార్థనా పరులుగా, చురుకైన ఆత్మ కలిగి, ముందేం జరుగుతుందో వెనకేం జరుగుతుందో అన్ని రకాల దృష్టి కలిగి దేవుని సమక్షముతో ముందుకు సాగాలి. మోసపోకూడదు. ఆమేన్. ఒకరోజు 2 వ్యక్తులు వచ్చారు మా పాస్టర్ గారి దగ్గరికి. ఇద్దరూ సేవకులే, ఇద్దరూ సంఘాలకు బోధించేవారే. అయితే వారు వచ్చి ఒకరంటే ఒకరికి పడని విధంగా ఎంతో ఒకరి గురించి ఒకరు చాలా చెడ్డగా చెప్పుకుంటా ఉన్నారు. ఇతడు అలా చేశాడు, ఇతడు అలా చేశాడు. ఆ టైంలో మా పాస్టర్ గారు వారికి న్యాయం చెప్పే స్థానం అయినది. వాళ్ళిద్దరిని సమాధాన పరిచి వారిని సేవలో నడిపించాల్సినటువంటి పాత్ర ఆయనది, ఆ బాధ్యత ఆయనది. అటువంటి టైంలో మీరు వెళ్ళి, వారన్న ఒకే మాట, మీరు వెళ్ళి ఒకరినొకరు, ఎందుకంటే మినిస్ట్రీలో ఆ క్రమం ఉంది, మీరు వెళ్ళి పరిచర్య చేసే కంటే ముందుగా ఒకరికొకరు, మీరిద్దరూ, నీ కొరకు అతను, అతని కొరకు నువ్వు, ఇరువురు కలిసి ప్రార్థించుకోండి. పాస్టర్ బ్రదర్, ఇరువురు కలిసి ప్రార్థించుకోండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించండి అని 1 గంట సేపు ప్రేయర్ చేసుకోమని పంపినప్పుడు వారు అలా ప్రార్థనలో గడుపుతూ ఉండగా వాళ్ళ మనస్సాక్షిని దేవుడు శుద్ధీకరించేశాడు. ఆమేన్. ప్రార్థనలో కూర్చున్న కాసేపు అటు ఇటుగా మనసు లాగింది, కానీ అరగంట టైం దాటిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని కమ్ముకున్నాడు. వారిలో ఉన్న ప్రతి మిస్టేక్ని ఆయన కరెక్ట్ చేశాడు. తిరిగి మరలాకి మా దైవజనుల దగ్గరికి వాళ్ళు గొడవతో సమాధానంగా తిరిగి వచ్చారు. ఆమేన్. సమాధానకరంగా తిరిగి వచ్చారు. అలాగా మీరు మీ బంధువుల మధ్య అసమాధానం ఉన్నదా? మీరు ప్రార్థించండి. దేవుడు మీ పట్ల అఖండమైన విజయము, అఖండమైన కృప మీ పట్ల ఉంచి కార్యములు జరిగించునుగాక. మహాపరిశుద్ధుడా తండ్రి, మీ నామానికి స్తోత్రం. అయ్యా, ఎక్కడ ఎవరు అసమాధానంగా ఉన్నారు అయ్యా, మీ బోధలు గొప్పవి నాయన. స్తోత్రం. మీ సిద్ధాంతాలు అయ్యా, మీ టీచింగ్స్ అయ్యా, మీ పాయింట్స్ ఎంతో గొప్పవి నా తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం అయ్యా. మేమందరూ తల వంచి మీ న్యాయాన్ని మేము అంగీకరిస్తున్నాం. మీరు మా ప్రార్థనలకు ఏమిస్తారో వాటిని మేము అంగీకరిస్తున్నాం. మీరు మమ్మల్ని ఈ దినాల్లో ఎలా నడిపించగోరుతున్నారో అలాగ నడిపించండి. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎక్కడెక్కడ, ఏ గ్రామాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ప్రభా ఎంతో నష్టంతో ముందుకు సాగుతూ ఉన్నారు, ఆశీర్వదించండి. దేశ పరిస్థితులను సమాధానపరచండి. అలాగే ఈరోజు ముఖ్యంగా టీచర్స్ అయిన వారందరినీ కూడా మరింత అభిషేకం, మరింత కృపనిచ్చి నడిపించండి. వారి స్థానంలో దుష్టుడు ఎక్కడా క్రియ చేయకుండా అందరూ అంతటా కాపాడబడి దేశం కొరకు, రాష్ట్రం కొరకు, గవర్నమెంట్ కొరకు, ముఖ్యంగా మీ నామ మహిమ కొరకు భయము కలిగి కృషి చేయటానికి కృప చూపమని, సంఘాలను, సేవకులను ఈ దినమంతా కాపాడమని యేసు ప్రశస్త నామంలో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.